వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంపూర్ణ జీవిత చరిత్ర. 16వ రోజు పారాయణం. సిద్ధయ్యకు బ్రహ్మోపదేశం. నాయనా సిద్ధ, మనస్సును నిర్మలం చేసుకుని నిశ్చలంగా ఉండి నేను చెప్పే మాటలను జాగ్రత్తగా ఆలకించు. ఇంద్రియములను అణచి ఏకాగ్రచిత్తుడవై కోరికలను జ్ఞానకాష్టంలో కాల్చిన నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సిద్ధ, పద్మాసనుడవై కూర్చొనుము అని స్వామి ఆజ్ఞాపించి తన అమృతహస్తముతో అతడి తలను నిమిరి వెన్ను చరిచి అతడి నాలుకపై బీజాక్షరమును రాస్తూ అతని కర్ణములో ఓం హ్రీం క్లీం శ్రీం నమఃశివాయ శ్రీ వీరబ్రహ్మేంద్రాయ నమః అను మంత్రమును ఉపదేశించి, నాయన, ఇది పంచాక్షరి మహామంత్రము. దీనిని స్థిరచిత్తముతో జపించు. నీవు అసామాన్యుడవు. ఇప్పుడు నేను చూపించే లక్ష్యమును శ్రద్ధగా విని గుర్తించు అని భృకుటిపై అంగుష్టము ఉంచి కన్నులు మూసుకొనమని లలాటమున ప్రకాశిస్తున్న పరంజ్యోతిని చూపించారు. సిద్ధ, నీ అంతర లక్ష్యమునందు ఏకాగ్రచిత్తుడవై మనోవాయువులను బంధించి త్రివేణి కూడలి అయిన భ్రూమధ్యమునందు జ్యోతిని నిలిపి పరమాత్మను దర్శిస్తూ బ్రహ్మానందామృతమును పొంది సిద్ధుడవై తరించు. భయం వదిలి సాధన చేయి అని ఉపదేశించారు స్వామి. అనంతరం బ్రహ్మం గారికి నిత్య పూజకి సమయం ఆసన్నమైనందున వారు ఆ విధి నిర్వర్తించడానికి లోనికి వెళ్ళారు. గురు శిష్యతత్వము. శ్రీ వీరబ్రహ్మం గారు పూజాధికములు ముగించుకుని భోజనం చేసి విశ్రాంతిగా కూర్చున్న సమయంలో సిద్ధుడు వారి కాళ్ళు వత్తుతూ కొంతసేపటి తరువాత, నిజమైన శిష్యుడు ఎలా ఉంటాడో చెప్పండి స్వామి అని అడిగాడు. శిష్య, కుశాగ్ర బుద్ధితో నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను. శ్రద్ధగా విను. గురుసేవా తత్పరత, భక్తి, విశ్వాసము, శాంతము స్వభావములుగా ఉండి పాపభీతి ఉండి చేయు పనులలో గురు సమర్పణ భావము కలిగి ధనాపేక్ష లేకుండా గురువే సాక్షాత్తు పరబ్రహ్మమని గుర్తించి ప్రవర్తించు సద్గుణవంతుడు, సంసారమనే వ్యామోహము నశించిన వాడై సద్గురువులను అన్వేషించి ధర్మబోధనలపై మనస్సు నిలిపి మోక్ష సాధకుడై దేహాభిమానాన్ని అహంకారాన్ని త్యజించి ఇహలోక వాంఛలకు అతీతుడై గురువును ఎవరు సేవిస్తారో వారే శిష్యుడు అనబడతాడు అని ప్రబోధించాడు బ్రహ్మం గారు. స్వామివారి ఉపదేశాన్ని ఆలకించి కృతార్థుడైన సిద్ధుడు వినయంతో వారికి నమస్కరించి, స్వామి, తమరి దయ వల్ల సద్గుణవంతుడైన శిష్యుడు అంటే ఎవరో తెలిసింది. అలాంటి యథార్థమైన శిష్యుడు సేవించదగ్గ సద్గురువును గురించి కూడా తెలిపి నన్ను ధన్యుణ్ణి చేయండి అని ప్రార్థించాడు. స్వామివారు అతడి జిజ్ఞాసకి సత్సంకల్పానికి సంతోషించి, నాయనా సిద్ధ, సద్గురువుని గురించి తెలుసుకోవాలన్న నీ ఆసక్తి నాకు అమితానందాన్ని కలిగిస్తుంది. నీ వంటి జిజ్ఞాసులు అడిగినప్పుడు చెప్పవలసిన బాధ్యత మా వంటి వారికి ఉన్నది, విను అని ఈ విధముగా చెప్పసాగారు. నాయన, ధర్మార్థములను బాగుగా ఎరిగిన న్యాయవర్తనుడు, అహంకార మమకారాలను త్యజించినవాడు, డంబము నశించినవాడు, పుణ్యకార్యములందు ఆసక్తి కలిగినవాడు, దర్పము లేక మానావమానాలను నిందలు స్తోత్రములను పాటించక శాంతముతో పరోపకార బుద్ధితో ప్రవర్తిస్తూ ఆత్మజ్ఞానముపై విశ్వాసముంచి బ్రహ్మ విచారము, ఆత్మ పరమాత్మల అంతరార్థాలను జ్ఞానముతో గ్రహించి అనుభవపూర్వకంగా చరించి ఈశ్వర సాక్షాత్కారమునకు మార్గమైన సాధనత్రయము ఏదో దానిని త్రికరణ శుద్ధిగా ఎరిగినవాడే నిజమైన సద్గురువు. నాయనా సిద్ధ, ఇంతవరకు నీకు సద్గురువు, సత్ శిష్యుల గురించి వివరించాను. ఇక బ్రహ్మజ్ఞానమునకు అర్హులైన వారి గురించి వివరిస్తాను. సిద్ధ, ఈ లోకమునందు మానవులై జన్మించిన వారిలో బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థుడు, యతి, శూద్రుడు, స్త్రీ ఈ 6 బ్రహ్మజ్ఞాన సముపార్జనకు అర్హులే. ఈ 6 ఎవరి మనస్సు పరిపక్వమైతే వారు బ్రహ్మజ్ఞాన విచారణము చేయవచ్చు.
సంసార దుఃఖ నివృత్తికి, శాశ్వత జన్మ రాహిత్య ముక్తికి మార్గమైన బ్రహ్మజ్ఞానమును పొందడానికి ఎవరైనా సాధన చేయవచ్చు. బాల్య, యవ్వన, వార్ధక్య, వానప్రస్థ, స్త్రీ పురుషులే కాక రోగగ్రస్తులు కూడా బ్రహ్మజ్ఞానమును పొందుటకు అధికారము, అర్హత ఉన్నది. నాయన, అనేక మంది సత్యము తెలియక, యథార్థము గుర్తించక తమని తాము నిందించుకుంటూ నేను నీచుడను, సంసార దారిద్ర్య దుఃఖములలో కూరుకుపోయి అలమటిస్తున్న వాడిని, జవసత్వములు నశించి కాళ్ళు చేతులనైనా కదిలించలేని అశక్తుడిని, కులహీనమైన సంస్కారరహితమైన కర్మలను ఆచరించిన వాడిని, శూద్రుడిని, స్త్రీని అని చింతిస్తూ తన ఆత్మకు తమ భేదాలు అన్వయించుకుని మూఢులై బ్రహ్మజ్ఞానమును పొందలేక అజ్ఞానులు అవుతున్నారు. అసలు బ్రహ్మజ్ఞానము అంటే ఏమో వారికి తెలియదు. అజ్ఞాన తిమిరాంధకారములో కొట్టుమిట్టాడుతున్న సంచిత మనస్కులకు ప్రాణజ్యోతి వంటిది బ్రహ్మజ్ఞానము. చతుర్వేదాలు, శృతులు, స్మృతులు, షట్శాస్త్రములు, మంత్రతంత్ర సంహితలు, పురాణీతిహాసముల కన్నా మిన్నయైనది బ్రహ్మజ్ఞానము అని వివరించారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆ ప్రబోధముతో పరవశుడైన సిద్ధుడు చేతులెత్తి ఆయనకు నమస్కరించాడు. జన్మ పావన ప్రబోధము. అంతటా బ్రహ్మంగారు సిద్ధునిపై మరింత కృప కలిగి అతనికి జన్మ పావనమగుటకు మార్గమును ఈ విధంగా బోధించసాగారు. నాయనా సిద్ధ, భోగవాంఛలు కలిగిన రోగభయము, జాతి హీనత్వము, సంపదకు రాజుల వల్లను, చోరుల వల్లను, అభిమానవంతులకు హీనుల వల్లను, బలవంతులకు విరోధుల వల్లను, అందమునకు అంగహీనత్వము వల్లను, శాస్త్రమునకు వాదము వల్లను, శరీరమునకు మృత్యువు వల్లను ఒకదానితో మరొకదానికి భయము కలుగుతుంది. కానీ ఈ ప్రపంచం అస్థిరమని, ఇట్టి ప్రపంచమందు మోహము పెంచుకొనుటయే దుఃఖమునకు కారణమని తెలుసుకొని ఈ అశాశ్వత ప్రపంచముపై నిరాశ చెంది దృఢ వైరాగ్యాన్ని అవలంబించటమే అట్టి స్థితియే జన్మపావనము. నాయన, వ్యామోహము అనే అంధకార మహారణ్యములో మన్మధుడు అనే కిరాతుడు కర్మ ప్రకృతులను స్నేహితులతో కలిసి సంసారము అను గుట్టపైనున్న అవివేకి అయిన జీవుడు అను లేడిని బంధించటానికి ఈషణత్రయములు అను త్రాళ్లతో సత్వ రజస్తమో త్రిగుణములతో వలలు పేర్చి తాపత్రయములు అనే 7 గుంటలను త్రవ్వి పంచేంద్రియములు అనే కొరులు పాతి అరిషడ్వర్గములు అనే శునకాలను ఉసిగొల్పి స్త్రీ సంగమము అను ఎరను కట్టి మమకారము అను ధనస్సునకు అహంకారము అను బాణమును దాల్చి మోహపాశములతో బంధించి యముడికి కానుకగా సమర్పిస్తాడు. అవివేకులైన మానవులు మన్మధుడు పన్నిన ఈ మర్మమును గ్రహించలేక ఎండమావుల వంటి భార్యాబిడ్డల యందు మోహము కలిగి దుఃఖము పాలవుట లోక విదితము. నాయన, స్వప్నము అనేది మెలకువ వచ్చినంతనే చెదిరిపోతుంది. అట్టి స్వప్న సమానమైన భార్యాబిడ్డ, బంధుమిత్ర సేవకులనేటి సంబంధములు కొంతకాలం మాత్రమే మానవులకు భ్రాంతిని కలుగజేస్తుంటాయి, అనురాగబద్ధులను గావిస్తుంటాయి. ఈ మాయా వ్యామోహములలో చిక్కి భ్రాంతిలో మునిగిన మూఢులు కడతేరుట అతి దుర్లభము. యథార్థము గ్రహించిన జ్ఞాని మాత్రమే సంసారమునందు ఉండి కూడా తాను నిమిత్తమాత్రుడై ప్రవర్తిస్తూ తన లక్ష్యము శాశ్వతమైన బ్రహ్మమునందు నిలిపి సుఖ దుఃఖములు, ఆనంద విచారములకు ఈ దేహ సంబంధములే కారణమని, పురాకృత కర్మవశమున లభించిన ఈ దేహము అశాశ్వతమని గుర్తించి అట్టి దేహముపై, దేహ సంబంధములపై ఈషన్మాత్రమైన అభిమానము ఉంచక జ్ఞాని అయిన వాడే జన్మపావనుడు అని బోధించారు బ్రహ్మం గారు. సిద్ధుడు ఆ ప్రబోధంతో ఆత్మానందాన్ని పొందినవాడై మరలా స్వామివారికి నమస్కరించి, స్వామి, జీవుడనబడేవాడు పురాకృత కర్మానుసారం ఒక దేహము నుంచి మరొక దేహమునకు ప్రయాణము చేస్తూ సంసార మాయలో పడి బ్రహ్మజ్ఞానమునకు ఎలా దూరమవుతున్నాడో మీ దయ వల్ల గ్రహించగలిగాను. స్వామి, నాకు బ్రహ్మజ్ఞాన సంపాదనకు సులభమైన మార్గమును చూపించు సాంఖ్యము తారకములను మనస్సు హత్తుకొనున్నట్లు బోధించి నన్ను కృతార్థుణ్ణి చేయమని ప్రార్థించాడు వినయంగా. సిద్ధయ్యకు తారక మంత్రోపదేశం. సిద్ధయ్య ప్రార్థనకు సంతసించిన స్వామివారు, వత్స, సద్గురువును శిష్యుడు ఏ విధంగా ప్రశ్నించవలెనో అట్టి జిజ్ఞాసతో నీవు నన్ను ప్రశ్నించావు. నీకు నేను చేసే ఈ ఉపదేశము లోకోపదేశము కాగలదు అని పలికి స్వామివారు తారక మంత్రమును, సాంఖ్యయోగమును ఈ విధముగా ఉపదేశించారు. నాయన,
మునుపే నీకు ప్రణవ పంచాక్షరీ మహామంత్రాన్ని ఉపదేశించి ఆ పంచాక్షరీ మంత్ర ప్రభావము వివరించాను. ఇక తారకమును వివరిస్తాను. నాయన, పంచవాయువులతో కూడి స్థూల సూక్ష్మ ఆకారమగు ఈ దేహ సంబంధమైన కామ, క్రోధ, లోభ, మద, మత్సర్యాది దుర్గుణములను జయించడానికి తారక, సాంఖ్య, అమనస్క యోగములను అభ్యసించేవారు ఈ తారక యోగమును తప్పనిసరిగా అభ్యసించాలి. ఈ తారక యోగమునందు ఖేచరి, భూచరి, మధ్యమ, షణ్ముఖి, శాంభవి అను పంచముద్రలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఓంకారమునందలి చిటి, చిణి, ఘంట, శంఖు, తాళ, వేణు, భేరి, మృదంగ, మేఘములను, నాదములను ఆలకించి జ్ఞానము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములనే సమిష్టి వ్యష్టి భేదము గల ఈశ్వర జీవ చైతన్య పరమార్థమును విచారించినట్లయితే ప్రణవ లక్ష్యమైన పరబ్రహ్మము తానే అనడి స్థితి లభిస్తుంది. అట్టి స్థితిని చేకూర్చున్నదే తారకము. ఇక పంచముద్రలను వివరిస్తాను. ఖేచరి అంటే కనురెప్పలు మూసి గాని తెరుచుకుని గాని భ్రూ మధ్యమున దృష్టిని నిలిపి చూచుట. భూచరి అంటే నేత్రములను అటు ఇటు కదల్చకుండా దృష్టిని నాసికాగ్రమున నిలిపి చూచుట. మధ్యమ అంటే నాసికా మధ్య భాగమందు దృష్టిని స్థిరముగా నిలిపి అంతర్లక్ష్యమునందు మనస్సును నిలుపుట. షణ్ముఖ అంటే 2 నేత్రరంధ్రములు, 2 శ్రోత్రరంధ్రములు, 2 నాసికారంధ్రములు, ఈ 6 రంధ్రములను మూసి భ్రూ మధ్యమునందు దృష్టి నిలుపుట. శాంభవి అంటే అంతర్లక్ష్యమునందు మనస్సును నిలిపి బాహ్య దృష్టి కలిగి మనోవికారములను అదిమి పట్టుట. నాయన, ఈ పంచముద్రలను ముందుగా అభ్యసించిన తర్వాత శాంభవి ముద్రలను సాధన చేసి సుస్థిరము గావించుకోవాలి. అరమోడ్పు నేత్రములతో కానీ పూర్తిగా విప్పారిన నేత్రములతో కానీ తనలో ప్రకాశిస్తున్న పరంజ్యోతిని గుర్తించాలి. సూర్య, చంద్ర, నక్షత్రములందలి విమల బిందువును ఏకము గావించి తనలో ఆ వెలుగును దర్శించుటయే తారక యోగము అంటారు. ఇందుకు ముఖ్యమైన బాహ్య, మధ్య, అంతర్లక్ష్యంబులను గుర్తించాలి. నాయన, మండలత్రయమునందలి 38 కళలను గ్రహించుటకు సాధనములైన అంతర్లక్ష్యము కల ఖేచరి, షణ్ముఖ, శాంభవిలను 3 ముద్రలను, బహిర్లక్ష్యము కల భూచరి, మధ్యమములను 2 ముద్రలను, ఈ పంచముద్రలను నీకు సంపూర్తిగా వివరించాను. సిద్ధ, నీవిక పద్మాసనమున కూర్చుని సాధన చేసి తారక యోగమును సిద్ధింపజేసుకొని పరబ్రహ్మ స్వరూపాన్ని గాంచి ధన్యుడివిక. ఈ లక్షత్రయంబుల వివరములను వేరొకసారి వివరిస్తాను. నాయన, రేపు ప్రాతకాలముననే మనమందరము ఉత్తర దేశ సంచారమునకు బయలుదేరుతున్నాము. నీవు కూడా ప్రయాణమునకు సిద్ధమై ఉండు. మన ఈ దేశ సంచారములో ఒక భక్తుడు ఈ లక్షత్రయములను గురించి ప్రశ్నిస్తాడు. అప్పుడు మరిన్ని విశేషాలు వివరిస్తాను అని తెలిపి బ్రహ్మం గారు నిత్య పూజాదికాల నిమిత్తం లేచారు. ఇది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర 16వ రోజు పారాయణం సంపూర్ణం.